నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. మోయలేనంత భారం ఉంది, సభలో హుందాగా ప్రవర్తిద్దాం. సుప్రీంకోర్టుకే ద్వివేది మస్కా. మళ్లీ అన్నదాత సుఖీభవ. ఢిల్లీలో రేవంత్ బిజీ. కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి తుపాను. 3 బాక్సుల్లో ఆధారాలు. ఇక లోక్సభలో విపక్ష నేత రాహుల్, స్పీకర్ పదవికి ఎన్నిక, కేజ్రీ బెయిల్ పై స్టే. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. ఏపీ ప్రజల భవిష్యత్తును తిరగరాయబోతున్నాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 4వ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో 2 రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం వచ్చారు. ఇక భారీ వర్షం కురుస్తున్న కుప్పం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో యువత, మహిళలు, బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చామని, 164 మంది కూటమి అభ్యర్థులను ప్రజలు ఎమ్మెల్యేలుగా గెలిపించారని తెలియజేశారు. వైసీపీ ఉంటే తమకు భవిష్యత్తు ఉండదు అని వారు భయపడ్డారని చెప్పారు. కొత్త కేబినెట్లో 8 మంది బీసీలకు మంత్రులుగా స్థానం కల్పించామని అన్నారు. ప్రమాణం చేసిన వెంటనే పోలవరం, అమరావతిని సందర్శించానని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు 5 హామీలపై సంతకం చేశాను అన్నారు. ఆర్థిక పరిస్థితి, సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి, నాసిరకం మద్యం అమ్మకాలు, భూగర్భ ఖనిజాలు వంటి 7 అంశాలపై త్వరలో శ్వేతపత్రాలను విడుదల చేస్తామని తెలియజేశారు. వృద్ధులకు పింఛన్లు ప్రవేశపెట్టిందే ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. 4,000కు పెంచిన పింఛన్ మొత్తాన్ని 1వ తేదీని ఇంటికొచ్చి ఇస్తామని అన్నారు. ఇక సొంత నియోజకవర్గానికి సీఎం అనేక హామీలు ఇచ్చారు. ఏడాదిలోగా నియోజకవర్గానికి హంద్రీనివ కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా నీళ్లు తెస్తానని అన్నారు. మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతాను అని అన్నారు. తాను మొత్తం 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే 8 సార్లు కుప్పం నుంచే గెలిపించారు. వచ్చే 5 ఏళ్లలో వారి రుణం తీర్చుకుంటారు అని అన్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ముందు మీ ఆశీస్సుల కోసం వచ్చాను అన్న చంద్రబాబు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ, రింగ్ రోడ్, కార్గో విమానాశ్రయం, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తాను అని తెలియజేశారు. 5 ఏళ్ల తర్వాత సీఎం హోదాలో కుప్పం వచ్చిన చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. ఆయన్ను చూసేందుకు జనం పోటెత్తారు. ఇక మనపై ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఉన్నారు. పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీలతో 100% స్ట్రైక్ రేట్తో గెలిపించి శాసనసభకు పంపించారు. వారి ఆశలు, ఆకాంక్షలను సభలో ప్రతిఫలించేద్దాం అని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్దేశించారు. అసెంబ్లీ వ్యవహారాలు, నియమావళి, సంప్రదాయాలపై జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ పార్టీ నుంచి గెలిచిన వారిలో ఎక్కువ శాతం శాసనసభ వ్యవహారాలకు కొత్తవారేనని, అందరం సభ నియమావళి, సంప్రదాయాలపై అవగాహన తెచ్చుకోవడంతో పాటు వాటిని పాటించి గౌరవించాలని సూచించారు. సభలో హుందాగా ప్రవర్తించాలి, మన నడవడిక, చర్చించే విధానం ప్రజల మన్ననలు పొందాలి అని అన్నారు. ఇక తొలి 100 రోజులు పాలనాపరమైన విషయాలపై అవగాహన, అధ్యయనంపై దృష్టి పెట్టాలి అన్నారు. ప్రభుత్వ శాఖలు, పథకాలు, వాటి అమలు తీరును అధ్యయనం చేయాలి అని చెప్పారు. ఇక ఆ తర్వాత మీరు చేసే చర్చలు ఎంతో బలంగా ఉంటాయి అని అన్నారు. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలని ఎమ్మెల్యేలకు జనసేన దిశానిర్దేశం చేశారు. గంజాయి, డ్రగ్స్ ముఠాలు, బ్లేడ్ బాచ్ల నుంచి యువతను కాపాడుకోవాలి అని పవన్ తెలియజేశారు. ఇలాంటి ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఇక సభలో విషయాన్ని చెప్పేటప్పుడు భావ తీవ్రత ఉండవచ్చని, భాష సరళంగా, మర్యాదపూర్వకంగా ఉండాలి అని పవన్ స్పష్టం చేశారు. అధికారులు, ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు చర్చల్లో పరుష పదజాలం వాడొద్దు అని, ప్రజలతో గౌరవంగా ఉంటూ వారి బాధల, సమస్యలను జాగ్రత్తగా వినాలి అని ఆయన సూచించారు. అధికారం కోల్పోయి అనుకున్నవేవీ జరగక దిక్కుతోచని పరిస్థితుల పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దల శరణు చొచ్చినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ సర్కారుకు 10 ఏళ్లుగా ఆయన మద్దతు ఇస్తూనే ఉన్నారు. తాజాగా ప్రభుత్వానికి బయట నుంచి తమ మద్దతు ఉంటుందని బేషరతుగా వెల్లడించినట్లు తెలిసింది. ఇక 2 రోజుల కిందట దీనిపై కేంద్రానికి లిఖితపూర్వకంగానే సమాచారం పంపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్ట్ అయి దాదాపు 10 ఏళ్లుగా బెయిల్పై ఉన్న సంగతి తెలిసిందే. ఆయనపై అరెస్టు కత్తి వేలాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో విపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో పూర్తి స్థాయి సఖ్యత ప్రదర్శిస్తున్నారు. పైకి అంశాల వారీగా మద్దతు అని చెబుతూనే బీజేపీ అడగకముందే మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయనపై కేసులు పాతవే అయినప్పటికీ పరిస్థితులు పూర్తిగా కొత్తవి. రాష్ట్రంలో జగన్ అధికారం కోల్పోయి వైసీపీ స్థాయిని ప్రజలు 11 అసెంబ్లీ స్థానాలకు కుదించారు. 4 లోక్సభ స్థానాలు మాత్రమే కట్టబెట్టారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడమే కాకుండా
కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ఎంపీల మద్దతు అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో జగన్ కు అరెస్టు భయం పట్టుకున్నట్లుంది. అటు సిబిఐ కేసులకు ఇటు రాష్ట్ర పోలీసులు పెట్టే కేసులు తోడైతే మరోమారు కారాగార వాసం తప్పదు అని జగన్ ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. ఈ కష్టాల నుంచి గట్టెక్కాలన్నా, కేసుల నుంచి ఉపశమనం లభించాలి అన్నా కేంద్ర పెద్దల అండ ఉండాల్సిందే అని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే తనకు ఉన్న 4 ఎంపీలతో కేంద్రానికి బయట నుంచి బేషరతుగా మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ జరిగే లోక్సభ స్పీకర్ ఎన్నికల్లోనూ ఎన్డీఏకు జగన్ మద్దతు ప్రకటించారు. అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. లేదంటే సభకు వచ్చి ఉపయోగం ఉండదు అని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో వైసీపీకి అసెంబ్లీ 11 స్థానాలే దక్కాయి. సభలో ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా, జగన్ కు ప్రతిపక్ష హోదా లభించాలి అంటే కనీసం 10% సీట్లలో అంటే 18 స్థానాలు విజయం సాధించాలి. కానీ 7 స్థానాలు తగ్గాయి. దీంతో స్పీకర్ ఆయన్ను సభలో వైసీపీ శాసనసభాపక్ష నేతగా గుర్తిస్తారు తప్ప ప్రతిపక్ష నేతగా గుర్తించే వీలు లేకుండా పోయింది. అయినా సరే తనకు విపక్ష నేత హోదా కల్పించాల్సిందే అని, లేదంటే అసెంబ్లీకి రానున్నట్లుగా బెదిరించే ధోరణిలో జగన్ స్పీకర్ కు లేఖ రాశారు. కొత్త అసెంబ్లీ సమావేశాల తొలి రోజు మాజీ ముఖ్యమంత్రినైన తనను సీఎం చంద్రబాబు తర్వాత కాకుండా మంత్రుల తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించడం అసెంబ్లీ పద్ధతులకు విరుద్ధమని తెలియజేశారు. తద్వారా తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదు అని ముందుగానే నిర్ణయించుకున్నట్లు ఉన్నారు అని అన్నారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని, ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని జగన్ పేర్కొన్నారు. ఇక అధికార కూటమి స్పీకర్ తనపై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని జగన్ ఆరోపించారు. అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదని తెలిపారు. ఇక ఈ అంశాన్ని తన దృష్టికోణంలో అర్థం చేసుకుని త్వరగా స్పందించాలి అని జగన్ స్పీకర్ ను కోరారు. అయితే సంబంధం లేని నిబంధనలను ఉదహరిస్తూ జగన్ రెడ్డి రాసిన లేఖకు స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలని స్పీకర్ నిర్ణయించారు. నాటి జగన్ సర్కార్లో గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన గోపాలకృష్ణ ద్వివేది ఎనలేని స్వామి భక్తి చాటుకున్నారు. గనుల శాఖ అధికారిక ప్రజాధనాన్ని, సహజ వనరులైన ఇసుకను కాపాడాల్సిన ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరించారని ఇప్పుడు సుప్రీంకోర్టు సాక్షిగా తేలిపోయింది. ఇసుక అక్రమ తవ్వకాల్లో పీకల్లోతు మునిగిపోయిన జగన్ సర్కార్ను కాపాడేందుకు ద్వివేది చివరి నిమిషం దాకా ప్రయత్నించారు. ఎన్నికలయ్యాక కూడా ప్రజా సరళిని అర్థం చేసుకోకుండా జగన్ను కాపాడే ప్రయత్నాలు చాలా గట్టిగా చేశారు. ఇందుకోసం ఏకంగా దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకే మస్కా కొట్టారు. ఇది మామూలు సాహసం కాదు. జగన్ పై ఎంత నమ్మకం, అభిమానం, ఇంకా అంతకు మించింది ఏదో ఉంటే తప్ప ఇలాంటి దుస్సాహసాలు బ్యూరోక్రాట్లు చేయబోరు అని ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి జేసీ వెంచర్స్ వర్సెస్ నాగేంద్ర కుమార్ మధ్య సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయని, పర్యావరణ గనుల అనుమతులు లేకుండా జేసీపీకేసీ, ప్రతిమా ఇన్ఫ్రా వంటి సంస్థలు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నాయని గుంటూరుకు చెందిన నాగేంద్ర కుమార్ ఏప్రిల్ 29న జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపివేయాలని సుప్రీంకోర్టు అదే రోజు ఆదేశించింది. సుప్రీంకోర్టు నుంచి సీరియస్ నోటీసులు రావడంతో ద్వివేదినే 7 అధికారులకు నోటీసులు ఇచ్చారు. ఇది జరిగి ఇప్పటికే 39 రోజులు అవుతుంది. ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత తేలిందేంటంటే అవి ఉత్తిత్తివే అని తేలిపోయింది. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో ప్రస్తుత ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన జాతీయ ఎస్టీ కమిషన్ పోలవరం నిర్వాసితుల పునరావాసం విషయంపై అప్పట్లోనే సర్కార్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసానికి సంబంధించి తీసుకున్న చర్యలపై వివరణ ఇవ్వాలి అంటూ ప్రస్తుత సీఎస్ ను కమిషన్ ఆదేశించింది. నోటీసులు అందుకున్న 15 రోజుల్లోగా తమ ఎదుట హాజరై పోలవరం ప్రాజెక్టు R&R పై వివరణ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. గత వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్ని పూర్తిగా నిర్లక్ష్యంగా చేయడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై స్పందించిన విశాఖకు చెందిన న్యాయవాది రమేష్ చంద్ర వర్మ పరిహారం చెల్లింపు, పునరావాసం కల్పించకపోవడంపై ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దాంతో రాష్ట్రంలో పర్యటించిన జాతీయ ఎస్టీ కమిషన్ వివరణ ఇవ్వాలి అంటూ సీఎస్ నీరబ్ కుమార్ ను ఆదేశించింది. జగన్ హయాంలో ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు ముందుకు సాగలేదు. కనీసం భూములు కోల్పోయిన వారి బాధలు కూడా పట్టించుకోలేదు. దీనిపై వారు ఎన్నిసార్లు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో రమేష్ చంద్ర వర్మ బాధితులకు అండగా ఎస్టీ కమిషన్ ను ఆశ్రయించారు. నిర్వాసితుల్ని ఆదుకోవడంపై చేపట్టిన చర్యలపై వివరణ ఇవ్వాలి అంటూ తాజాగా ఎస్టీ కమిషన్ సీఎస్ ను ఆదేశించింది.
ఆంధ్రుల కళల రాజధాని అమరావతి నిర్మాణాన్ని చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. 2019లో అధికార మార్పిడి తర్వాత వైసీపీ విధ్వంస పాలనలో పలు భవనాలు నిరుపయోగంగా మారాయి. ఇక 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడిన జగన్ రెడ్డికి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణానికి కొత్తగా వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం మళ్లీ కసరత్తు ప్రారంభించింది. 2019లో ఆయా భవనాల నిర్మాణం ఎక్కడి వరకు వచ్చింది అనే అంశంపై రికార్డు ఉంది. ఇక ఇదే విధంగా రహదారుల నిర్మాణం కూడా ఏం బుక్ లో రికార్డు చేశారు. ఇక అప్పటి నుంచి నేటి వరకు భవనాల నిర్మాణం ఎలా ఉంది, అందులో ఉపయోగించిన సామగ్రి ఉందా లేదా, రహదారుల నిర్మాణం ఎలా ఉంది అనే అంశంపై క్షేత్రస్థాయిలో ఇంజనీరింగ్ నిపుణులతో అధ్యయనం చేయించాలని నిర్ణయించారు. ఈ కసరత్తు దాదాపుగా 40 రోజుల వరకు సమయం తీసుకుంటుంది అని చెబుతున్నారు. ఉపయోగించిన సామగ్రి లేని పక్షంలో దీనికి బాధ్యులు ఎవరో గుర్తించాల్సిన అవసరం కూడా ప్రభుత్వంపై ఉంటుంది. గతంలో ఈ నిర్మాణాలను ప్రఖ్యాత నిర్మాణ సంస్థలైన ఎల్ఎంజీ, షాపోజీ పాలోంజీ, ఎన్సీసీ వంటి సంస్థలు చేపట్టాయి. ప్రస్తుతం ఈ సంస్థలకు ఇప్పటికే ఇచ్చిన టెండర్ సమయం ముగిసింది. ఇక అప్పటికి నేటికి కూడా సిమెంట్, స్టీల్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఈ టెండర్లను ఏం చేయాలి అనే అంశంతో పాటు జరిగిన నష్టాన్ని కూడా అంచనా వేస్తున్నారు. ఖరీఫ్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఆ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తనపై ఉన్న నమ్మకంతోనే తనకు సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖ అప్పగించారని అచ్చెన్నాయుడు చెప్పారు. ఇక జాతీయ స్థాయిలో ఏపీ వ్యవసాయ శాఖను ఆదర్శ శాఖగా తీర్చిదిద్దుతానని అచ్చెన్న హామీ ఇచ్చారు. వైసీపీ సర్కార్ అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని ఆయన విమర్శించారు. వైట్ హౌస్ తరహాలో జగన్ అన్ని జిల్లాల్లోనూ పార్టీ ఆఫీసులు నిర్మించుకున్నారని అచ్చెన్న మండిపడ్డారు. ఇక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ చట్టాలను అతిక్రమించడం అన్యాయమని అన్నారు. వైసీపీ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేస్తామని అచ్చెన్న ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మళ్లీ అన్నదాత సుఖీభావ పథకాన్ని అమల్లోకి తెస్తోంది. ఇందుకోసం గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభావగా మార్పు చేస్తుంది. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏటా 20,000 అందిస్తామని టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ 6 లో ప్రకటించారు. ఈ మేరకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద రాష్ట్ర ఖజానా నుంచి ఏటా 14,000 ఇచ్చి కేంద్రం ఇచ్చే 6,000ను కలుపుకొని అర్హత కలిగిన రైతులకు ఏటా 20,000 చొప్పున అందించనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో విధి విధానాలతో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. రాష్ట్రంలో గత ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అమలు చేసిన మరికొన్ని పథకాల పేర్లు కూడా మార్చాలి అని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాల పేరును వడ్డీ లేని రుణాలుగా, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాను ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనగా మార్చారు. విశాఖ ఉక్కు కర్మాగారం భూములు, ఇతర ఆస్తుల విషయంలో స్టేటస్ కో పాటించాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉత్తర్వులను సవరించాలని, స్టీల్ ప్లాంట్ సొంత నిధులతో కొనుగోలు చేసిన ఆస్తులను విక్రయించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ ఆర్ఐఎన్ఎల్ హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. అనుబంధ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లు కేంద్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. విచారణను జూలై 2వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గాప్రసాదరావు, జస్టిస్ జగడం సుమతితో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ప్లాంట్ తరపున సీనియర్ న్యాయవాది డబ్ల్యూబీ శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఆస్తులు విక్రయిస్తే తప్ప మనుగడ సాధ్యం కాదని చెప్పారు. మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని అభ్యర్థించారు. అడిషనల్ సొలిసిటర్ జనరల్ బి నరసింహ శర్మ జోక్యం చేసుకుని స్టీల్ ప్లాంట్ లో ఉన్న 100% కేంద్ర పెట్టుబడులు మాత్రమే ఉపసంహరిస్తున్నట్లు తెలియజేశారు. కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తున్నాము అని తప్ప మూసివేయడం లేదు అన్నారు. ప్లాంట్ యాజమాన్యం సొంత నిధులతో కొనుగోలు చేసిన ఆస్తులతో తమకు సంబంధం లేదు అన్నారు. ఇక తొలుత పిటిషనర్ల తరపు న్యాయవాది వై బాలాజీ వాదనలు వినిపించారు. భూ కబ్జా వ్యవహారంలో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంవీవీతో పాటు ఆయన స్నేహితుడు ఆడిటర్ గన్నమని వెంకటేశ్వరరావు, గాది బ్రహ్మాజీలపై కూడా ఆరివాలో స్టేషన్లో కేసు నమోదైంది. ఇక తనను, తన భార్యను బెదిరించి ఖాళీ పత్రాలతో సంతకాలు చేయించుకుని తనకు చెందిన భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ హైగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ భాగస్వామి సిహెచ్ జగదీశ్వరుడు అలియాస్ జగదీష్ తన ఫిర్యాదులో తెలియజేశారు. తన సంతకాలను కూడా ఫోర్జరీ చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 22న పోలీసులకు జగదీష్ ఫిర్యాదు చేశారు. దీనిపై ఐపీసీ సెక్షన్ 120B, 420, 465, 467, 468, 471, 383, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద అదే రోజు కేసు నమోదైంది.
అనుమతులు తీసుకోకుండా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాలపై చర్యలను అధికారులు వేగవంతం చేశారు. సోమవారం విజయనగరం, పుట్టపర్తిలోని పార్టీ కార్యాలయాలకు అధికారులు నోటీసులు అంటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మరో 5 వైసీపీ కార్యాలయాలకు అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. బాపట్ల పట్టణంలో నిర్మించిన వైసీపీ జిల్లా కార్యాలయ భవనానికి మున్సిపల్ అధికారులు తాజాగా నోటీసులు అందించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎంపీ మోపిదేవి వెంకటరమణారావుకు వ్యక్తిగతంగా నోటీసులు అందించడానికి సోమవారమే ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో మంగళవారం మరోసారి రేపల్లె వెళ్లి నోటీసులు ఇవ్వాలని చూసినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో కార్యాలయం బయట గేటు పక్కన ఉన్న పిల్లర్కు అధికారులు నోటీసులు అంటించి వెనుదిరిగారు. ఎంపీ మోపిదేవికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా నోటీసులు పంపినట్లు మున్సిపల్ అధికారులు తెలియజేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాన్ని ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. తదుపరి నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని కూడా ఆదేశించారు. వారం రోజుల్లోగా నోటీసులకు వివరణ ఇవ్వాలని ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు ఉండనున్నాయి. వైసీపీ పాలనలో ప్రాథమిక విద్య కోలుకోలేనంతగా విధ్వంసానికి గురైంది. నాడు నేడు విద్యా కానుక అంటూ వదలగొట్టిన జగన్ సర్కార్ విద్యార్థులు తగ్గిపోతున్న విషయాన్ని మాత్రం దాచిపెట్టింది. ఆ విషయం బయటకు రాకుండా అవిగో అద్భుతాలు అంటూ నాడు నేడు పథకం కింద వేసిన రంగులను చూపించి రాజకీయ ప్రచారం చేసుకుంది. తీరా ఇప్పుడు ప్రభుత్వం మారాక ఆ ప్రభుత్వంలో విద్యారంగం ఏ స్థాయిలో దిగజారిపోయిందో బయటపడుతోంది. బడులు పునఃప్రారంభమైనప్పటికీ 6,500 పాఠశాలలో ఒక్క విద్యార్థి కొత్తగా చేరలేదంటే పరిస్థితిని ఎంతగా దిగజార్చారో అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి హేతుబద్ధత లేకుండా అకస్మాత్తుగా జీవో 117ను అమలు చేసి తరగతులు విలీనం చేయడం వల్లే ఇలాంటి దుస్థితి దాపరించింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ప్రాథమిక పాఠశాలలు 42,120 ఉండగా ప్రాథమికోన్నత పాఠశాలలు 3,874 ఉన్నాయి. ఉన్నత పాఠశాలలు 5,427 ఉన్నాయి. వాటిలో ఈ 5 ఏళ్లలో 592 బడులు మూతపడ్డాయి. ఈ వివరాలను తాజాగా పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి సమర్పించింది. 2023-24లో విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే ఒక్కరే విద్యార్థి ఉన్న బడులు 73, ఇద్దరున్న బడులు 158, ముగ్గురు విద్యార్థులు ఉన్న బడులు 290 ఉన్నాయి. గరిష్టంగా 9 మంది వరకు విద్యార్థులు ఉన్న పాఠశాలలు ఏకంగా 4,712 ఉన్నాయి. మూతపడిన బడులతో కలిపితే 5,825 బడులు విద్యార్థులు లేక వెలవెలబోయే స్థితికి చేరాయి. దీంతో పేదలు సైతం తమ పిల్లలను చిన్నపాటి ప్రైవేటు బడుల్లో చేర్పించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. అలాగే పార్టీ అధినేత సోనియా గాంధీతో పాటు పలువురు పార్టీ పెద్దలతో ఆయన భేటీ అయ్యారు. అందులో భాగంగా రేవంత్ రెడ్డి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. జాతీయ ఆరోగ్య మిషన్ 2023-24 3-4 త్రైమాసికాల నిధులు 323.73 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్హెచ్ఎంలో 2024-25 మొదటి త్రైమాసిక గ్రాంట్ 231.40 కోట్లు మంజూరు చేయాలని నడ్డాను కోరారు. ఎన్హెచ్ఎంకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యం కావడంతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన వాటా మొత్తాన్ని 2023 అక్టోబర్ నుంచి తామే విడుదల చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి దృష్టికి తీసుకొచ్చారు. ఎన్హెచ్ఎం కింద తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు సత్వరమే విడుదల చేయాలని నడ్డాను కోరారు. ఎన్హెచ్ఎం బకాయిలు మొత్తం 693 కోట్లు విడుదల చేయాలి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సోమవారం పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర గృహ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీఎల్సీ మోడల్లో తెలంగాణకు 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాము అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రైతు భరోసాకు సంబంధించి రైతుల అభిప్రాయం ఎలా ఉంది, ఏ విధంగా ముందుకు పోతే మంచిది అనే విషయాల్ని రైతుల ద్వారానే తెలుసుకుంటే మంచిది అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభిప్రాయ సేకరణ చేసి రైతులను భాగస్వాములు చేయాలని, అందులో మంత్రులు కూడా పాల్గొంటే కార్యక్రమం మరింత ప్రయోజనాత్మకంగా ఉంటుంది అని డిప్యూటీ సీఎం తెలియజేశారు. సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారులతో వార్షిక బడ్జెట్ ప్రాతిపదనలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో నిలిపివేసిన వ్యవసాయ పథకాలు ఏంటి, అందుకు కారణాలపై వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంటల బీమాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలతో పాటు రాబోయే సీజన్ కు పంటల బీమాకు సంబంధించి పిలవాల్సిన టెండర్లపై చర్చించారు. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న వ్యవసాయ కళాశాలలు, ఇప్పటికీ కళాశాలలు లేని జిల్లాల వివరాలను తీసుకున్నారు. సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాలపైన బట్టి విక్రమార్క ఆరా తీశారు. వ్యవసాయ కళాశాలలో విత్తన అభివృద్ధి తీరుపై చర్చించారు.
రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నాం. అయితే వ్యవసాయం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్చలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అని తెలియజేశారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే ఉత్పత్తుల పెరిగి రాష్ట్ర ఖజానాకు, రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది అని తెలియజేశారు. రాష్ట్ర ఖజానాకు అత్యధిక ఆదాయం సమకూర్చే రంగాలపై చేస్తున్న ఖర్చులపై చర్చించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ లో చేరడం, మరికొందరు అదే బాటలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. ఫిరాయింపులకు కళ్లెం వేసేందుకు గాను ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడ్డారు. ఈ మేరకు మంగళవారం పలువురు ఎమ్మెల్యేలను సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు పిలిపించుకుని చర్చలు జరిపారు. మాజీ మంత్రులు టి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు సేరి సుభాష్ రెడ్డి, దండె విఠల్, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, నాయకులు క్యామ మల్లేష్, రావుల శ్రీధర్రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ఇక తొలుత తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ అంతర్గత విషయాలపై అందరూ ఎమ్మెల్యేలతో చర్చించిన కేసీఆర్ ఆ తర్వాత ఒక్కొక్కరితో ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. తొందరలోనే అనుకూల పరిస్థితులు వస్తాయి. అది నెలలోపే. ఎవరూ అధైర్యపడొద్దు. కొన్ని తప్పుల వల్ల మనం ఓడిపోయాం. ఇప్పుడు దాని గురించి భయపడితే ప్రయోజనం లేదు అన్నారు. తొందరపడకండి, వేచి చూస్తే మనందరికీ మంచిది అని ఎమ్మెల్యేలతో కేసీఆర్ అన్నారు. ప్రస్తుత పరిస్థితులు మారడానికి నెల సమయం కూడా పట్టదు అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ముందుగా తాను ఎలాంటి అవినీతి చేయలేదని పేర్కొంటూ తడిబట్టలతో దేవుడి ఫోటో ముందు పాడి కౌశిక్ రెడ్డి ప్రమాణం చేశారు. తాను ఎక్కడా ఒక్క అవినీతి చేయలేదని, చేసే అవసరం కూడా తనకు లేదు అని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ కు సవాల్ విసిరారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు అపోలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి తన నిజాయితీ నిరూపించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఫ్లయాస్ తరలింపు, ఓవర్లోడ్ లారీల నుంచి డబ్బులు తీసుకోలేదని దేవుడి మీద ప్రమాణం చెయ్యాలి అన్నారు. ఇక ఒకవేళ నువ్వు రాకపోతే అన్ని స్కామ్లు చేసినట్లు, అక్రమంగా వేల కోట్ల రూపాయలు దోచుకున్నానని ఒప్పుకున్నట్లేనని స్పష్టం చేశారు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఇటీవల కాంగ్రెస్ నేత ప్రణవ్ బాబు స్పందించారు. కౌశిక్ రెడ్డి ఎలాంటి అవినీతి చేయకపోతే చెల్పూరు హనుమాన్ టెంపుల్ కు వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఈ సవాల్ను స్వీకరించిన కౌశిక్ రెడ్డి వాళ్ళ చెల్పూరు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కౌశిక్ రెడ్డిని వీణవంకలోని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోని వీణవంకలోని తన ఇంట్లోనే కౌశిక్ రెడ్డి ప్రమాణం చేసి తన నిజాయితీని రుజువు చేసుకున్నారు. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులు మంగళవారం కోర్టుకు కీలక ఆధారాలు సమర్పించారు. మొత్తం 3 బాక్సుల్లో ఆధారాలను అందజేస్తూ మరోమారు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దర్యాప్తు అధికారి ఏసీపీ వెంకటగిరి కోర్టుకు సమర్పించిన ఆధారాల్లో సీడీలు, పెన్ డ్రైవ్లు, ధ్వంసం చేసిన హార్డ్ డిస్కుల శకలాలు, ఇతర సాంకేతిక ఆధారాలు ఉన్నాయి. గత వారం పోలీసులు సమర్పించిన ఛార్జ్షీట్ ను కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు న్యాయ నిపుణుల సలహాతో పగడబందీగా అభియోగ పత్రాలను రూపొందించి కోర్టుకు అందజేశారు. అత్యంత సున్నితమైన కేసు కావడంతో ఛార్జ్షీట్ తో పాటు తాము అందజేసిన ఆధారాల వివరాలను బహిర్గతం కాకుండా చూడాలి అంటూ కోర్టులో మెమో దాఖలు చేశారు. నిందితులెవరికీ ఈ ఆధారాలు అందజేయకూడదు అని ఆ మెమోలో కోరారు. దీంతో చెంచల్గూడ జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై కోర్టు తదుపరి విచారణను ఇవాళకి వాయిదా వేసింది. 90 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగిసినా కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు అన్న కారణంతో మ్యాండేటరీ బెయిల్ ఇవ్వాలని వారిద్దరూ కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. మరోవైపు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కూడా మరోమారు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక కాంగ్రెస్ లో కలకలానికి కారణమైంది. తనకు సమాచారం ఇవ్వకుండా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ని, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం పట్ల మనస్తాపం చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు. ఇక తదుపరి కార్యాచరణపై ఆయన సోమవారమే జగిత్యాలలో తన అనుచరులతో మంతనాలు జరపడంతో మంత్రి శ్రీధర్ బాబు, జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లి జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. మంగళవారం సీన్ హైదరాబాద్ కు మారింది. ఇక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమైన జీవన్ రెడ్డి అసెంబ్లీ కార్యదర్శికి ఫోన్ చేశారు. రాజీనామా పత్రాన్ని తీసుకునే అధికారం తనకు లేదని, దాని మండలి చైర్మన్ కి ఇవ్వాలని ఆయన సూచించడంతో గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫోన్ చేశారు. తాను ప్రస్తుతం అందుబాటులో లేనని చైర్మన్ కు ఆయనకు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలు జీవన్ రెడ్డితో మాట్లాడాల్సిందిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సూచించారు. దీంతో భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్లోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో గంటన్నర పాటు మంతనాలు జరిపారు. అయితే అధిష్టానం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ లేకపోవడంతో జీవన్ రెడ్డి
అలక వీడలేదని సమాచారం. ఇక జీవన్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సైతం మాట్లాడారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆమె బుధ లేదా గురువారం హైదరాబాద్ కు రానున్నారు. ఆమెతో భేటీ తర్వాత జీవన్ రెడ్డి కార్యాచరణపై స్పష్టత రానుంది. విద్యుత్ ఒప్పందాలు, థర్మల్ ప్లాంట్ నిర్మాణాలపై మీరు లిఖితపూర్వకంగా పంపించిన వాదనలను వాటిని ఖండిస్తూ వివిధ వర్గాలు సమర్పించిన పత్రాలకు పొంతన లేదని, ఇక తమ ఎదుట హాజరై వాస్తవాలను వివరించాలి అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ తో పాటు విద్యుత్ శాఖ మాజీ మంత్రి జి జగదీష్ రెడ్డి, జెన్కో, ట్రాన్స్కో మాజీ సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావుకు కూడా కమిషన్ ఈ నెల 19న నోటీసులు పంపింది. అవి ఈ నెల 21న కేసీఆర్ కు చేరినట్లు సమాచారం. నోటీసులు అందిన వారం రోజుల్లో వాస్తవాలను తమకు వివరించాలి అని కమిషన్ స్పష్టం చేసింది. తాజాగా కేసీఆర్ తో పాటు జగదీష్ రెడ్డి, ప్రభాకర్ రావుకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ కమిషన్ విచారణను నిలువు చేయాలని కోరుతూ హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ వ్యాప్తంగా జూడాల సమ్మె కొనసాగుతోంది. వారి సమ్మెను సర్కార్ అంత తీవ్రంగా పరిగణించినట్లుగా కనిపించడం లేదు. సమ్మె చేస్తున్నామనే గాని జూడాలను ఒకరోజు చర్చలకు పిలిచారు. ఇక చర్చలు విఫలమైన తర్వాత అంశం గురించి పట్టించుకోవడం లేదు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జూడాల ప్రతినిధులతో మాట్లాడినప్పటికీ ప్రయోజనం లేకపోవడం, డిమాండ్లలో కొన్నిటికే హామీ ఇచ్చి మిగతావి పట్టించుకోలేదు అని జూడాలు ఆరోపిస్తున్నారు. డీఎంఈతో జరిగిన చర్చలు సఫలం కాలేదు. దీంతో తమ సమ్మె కొనసాగుతుంది అని జూడాలు సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక ఈ క్రమంలో మంగళవారం మళ్లీ చర్చలు ఉంటాయని అందరూ భావించారు. కానీ సర్కార్ వారి సమ్మె విషయాన్ని పట్టించుకోలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. జూడాలు సేవలు నిలిపివేసినప్పటికీ మిగిలిన సిబ్బందితో వైద్య సేవలు అందించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న బోనాలు కావడంతో ముమ్మరంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. వల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం ఏర్పాట్లపై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆయన సూచించారు. వల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. జూలై 8, 9, 10 తేదీల్లో జరిగే అమ్మవారి కళ్యాణం, రథోత్సవానికి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేయాలని మంత్రి సలహా ఇచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహాలక్ష్మి ద్వారా ఉచిత బస్సు సౌకర్యం ఉన్నందున భక్తులు రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆయన ఆదేశించారు. గుడి చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రి సలహా ఇచ్చారు. చర్చలు, సంప్రదింపులు విఫలం కావడం, అధికార ప్రతిపక్ష కూటములు పట్టు విడవకపోవడంతో స్వతంత్ర భారత చరిత్రలో 4వసారి దాదాపు 50 ఏళ్ల అనంతరం మొదటిసారి లోక్సభ స్పీకర్ పదవికి పోటీ జరగనుంది. గడువు మరికొద్దిసేపట్లో ముగుస్తుంది అనగా మంగళవారం ఇరుపక్షాల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ ఎంపీ గత లోక్సభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లాను ఎన్డీఏ మరోసారి బరిలో దించగా కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సురేష్ కోడికున్నెల్ను ఇండియా కూటమి పోటీకి నిలిపింది. ఇవాళ ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ పరిస్థితిని తెప్పించుకుందుకు ఇండియా కూటమి నేతలు కేసీ వేణుగోపాల్, టీఆర్ బాలుతో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా చర్చలు జరిపారు. బిర్లా అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తామని, ప్రతిగా తమకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలి అంటూ విపక్షం షరతు విధించింది. అధికార పక్షం ససేమిరా అనడంతో సంప్రదింపులు విఫలమయ్యాయి. ఇక అనంతరం బయటకు వచ్చిన కేసీ వేణుగోపాల్ డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షానికి ఇచ్చే ఆనవాయితీని అధికార పక్షం పాటించినందున స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని నిలుపుతున్నట్లు ప్రకటించారు. ఓటింగ్ అనివార్యమైన రీత్యా స్పీకర్ ఎన్నికకు ఎంపీలకు పేపర్ స్లిప్లను పంపిణీ చేయనున్నారు. లోక్సభలో విపక్ష నేతగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నియమితులయ్యారు. దశాబ్ద కాలం తర్వాత మళ్లీ లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. మోదీని ధీటుగా ఎదుర్కొనేది రాహుల్ ఒక్కడేనని అభిప్రాయంతో ఈ నెల 9న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కూడా విపక్ష నేత విషయంలో ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇవాళ జరగనున్న లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలోనూ ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవిని కేటాయించాలి అనే సంప్రదాయం అంశంలోనూ మోదీని రాహుల్ ధీటుగా ఎదుర్కోగలరని మంగళవారం రాత్రి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇంట్లో జరిగిన విపక్ష కూటమి సమావేశం పునరుద్ఘాటించింది. దీంతో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండేందుకు రాహుల్ తన ఆమోదాన్ని ప్రకటించారు. ఇక ఆ వెంటనే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రొటెం స్పీకర్ భర్తృహరికి రాహుల్ ను తమ పార్టీ తరపున ప్రధాన ప్రతిపక్ష నేతగా పేర్కొంటూ లేఖ రాశారు. గడిచిన 10 ఏళ్లుగా లోక్సభలో విపక్ష నేత హోదా ఖాళీగా ఉంది. ఏదైనా పార్టీ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందాలి అంటే మొత్తం సీట్లలో 10% స్థానాల్లో గెలిచి ఉండాలి. ప్రస్తుతం లోక్సభలో 543 సీట్లు ఉన్నాయి. అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలి అంటే 54 సీట్లు తప్పనిసరి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రపంచంతో కాంగ్రెస్ 44 సీట్లతో సరిపెట్టుకుంది.
2019లో కూడా కాంగ్రెస్ పార్టీ 52 స్థానాలను దక్కించుకోగా ప్రధాన ప్రతిపక్ష హోదాకు 2 సీట్లు తక్కువయ్యాయి. ఈసారి 99 మంది ఎంపీలు ఉండడంతో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది.